ముందు జరగబోయే ఎలక్షన్స్లో కానీ ఇప్పుడు మీకు వరుసగా జనాలు 4 సార్లు అధికారం శ్రీకాంత్ రెడ్డి గారిని 4 సార్లు రాయచూటి ఎమ్మెల్యేగా చేశారు. క్రిటికల్ సిచ్యువేషన్ 2009 పెద్ద ఆయన చనిపోయిన తర్వాత మీరు బై ఎలక్షన్స్కి వెళ్ళారు. ఆ క్రిటికల్ సిచ్యువేషన్ 100 కోట్లు ఖర్చు పెట్టినప్పటికీ శ్రీకాంత్ రెడ్డి గారిని ఆదరించారు. ఈ ప్రజలకు కార్యకర్తలకు మీరు ఏం చెప్పదలుచుకుంటారు? 100% నేను ఈరోజు ఒకటే చెప్తున్నా, ఎందుకు ఇంత కమిట్మెంట్గా నేను పనిచేస్తున్నాను అని అంటే కేవలం వాళ్ళు చూపిస్తున్న ఆదరణతోనే ఇది సాధ్యపడుతుంది. ప్రతి ఒక్క మనిషితో ఏ పల్లెకి వెళ్ళినా ఈరోజు గడప గడపకి నేను తిరిగాను, 1,00,000 ఇల్లులు తిరిగాను. ఉదయం నేను 5:30కు చెప్తే 5 గంటలకే రెడీగా ఉండే నాయకులు కార్యకర్తలు 5:30కు 5:30 నుంచే ప్రతి ఇంట్లో కూడా తెలిసిన ప్రతి ఒక్క నాతో అండగా నిలబడే నాయకుడు కానీ కార్యకర్త తన స్తోమతకు తగ్గట్టు వాళ్ళ ఇంట్లో భోజనం పెట్టడమా, వాళ్ళ ఇంట్లో టిఫిన్ పెట్టడమా, తన అల్పాహారం ఏదో స్నాక్స్ తేవడమా. ఇప్పుడు స్నాక్స్గా డ్రై ఫ్రూట్స్ కాస్ట్తో కూడుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ పెడతారు, కాఫీలు ఇచ్చేటువంటి వాళ్ళు. అంటే వాళ్ళు చూపిస్తున్న ప్రేమ రాజకీయాలలో చాలామంది అంటుంటారు, ఎందుకు ఈ రాజకీయాల్లో కొనసాగుతున్న విలువలు దిగజారినాయి కదా. వాళ్ళకి ఏం తెలుస్తుంది, వెనకలు చూపించే ప్రేమను చూస్తే రాజకీయాలు దిగజారుతున్నాయేమో కానీ వ్యక్తులు దిగజారట్లేదు కదా, కార్యకర్తలు దిగజారట్లేదు కదా. వాళ్ళు చూపించే ప్రేమ కోసమైనా మనం కట్టుబడి ఉండాలి కదా. ఒకసారి అదే చెప్తాను నేను, బాబుతో మనం ఎప్పుడో మాట్లాడినప్పుడు మా స్కూల్లో నువ్వు ఒక్కసారి కూడా పీటీఎంలకు రావు అది ఇదని బాధపడుతున్నప్పుడు ఒక మాట చెప్పాల్సి వచ్చింది. ఇదిరా నాన్న సిచ్యువేషన్ చూస్తావా, చూడు ఈ చూసిన డాడీ ఐ అండర్స్టాండ్, నువ్వు ఏది చెప్తున్నావో నేను అర్థం చేసుకోగలుగుతాను, మమ్మీ వస్తుందిలే అని చెప్పి అట్లా పాప కానీ బాబు కానీ అలా నన్ను వాళ్ళు ధైర్యం చెప్పినటువంటి రోజుల దగ్గర నుంచి. అంటే ఎందుకు ఇంత ఇది చెప్తున్నానంటే వాళ్ళు చూపించే మామూలు విషయం కాదు రమేష్. నేను తిరిగిన గడప గడపకు నా వెనక సాయంత్రం వరకు ఎంతవరకు తిరుగుతానో, నా కాళ్ళ నొప్పులు వస్తున్నాయి పాపం, అయినా కూడా వాళ్ళు భరిస్తూ తిరిగారు. 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి మోస్తున్నారని అంటే నాకు ఎంత భయము బాధ్యత ఉంటుంది ఆ కుటుంబం పైన. వాళ్ళకు మంచి చేయాలన్నటువంటి తపన ఎక్కువ ఉంటుంది కదా. ఇప్పుడు చాలామంది అంటారు ఈ ప్రభుత్వం కార్యకర్తలకు ఏం చేయలేదని రెచ్చగొట్టడము, అంటే టీడీపీ నుంచి ఎక్కువగా. మేము ఒకటే, ఒక పార్టీ అనేటువంటిది ఒక స్టాండ్తో గతంలో నీరు చెట్టు రూపంలో అనేకమైన అవినీతి కార్యక్రమాలు జరిగాయి. ఆ మచ్చతో ప్రజలచే తిరస్కరించబడ్డారు. మనం అలాంటి తప్పులు చేయకుండా ఫస్ట్ ప్రజలకు మేలు చేసిన విధానం సృష్టిద్దాం. ప్రభుత్వ సొమ్మును ఎక్కడ దుర్వినియోగం కాకుండా, ప్రభుత్వ సొమ్ము అనేది కాకుండా ఏ రకంగా కార్యకర్తలకు ఎలా హెల్ప్ చేయాలి, మనకు అండగా ఎలా చేయాలనేటువంటిది ఖచ్చితంగా మనం ఒక రిపోర్ట్ తీసుకుందాం అని చెప్పి నాయకుడు మాట్లాడాడు. ఆ ధైర్యంతోనే నేను నెక్స్ట్ నాయకులు కార్యకర్తలకు నాయకుడు అత్యంత ప్రాధాన్యత ఇస్తాడని చెప్పి నాకు అర్థమైంది. పార్టీ ఈరోజు మంచి చేస్తున్నా, ఎన్ని మంచి చేస్తున్నా బురద జల్లేటువంటి ఎల్లో మీడియాను మనం చూస్తున్నాం. మంచిని ఎక్కడా చూపారు, ప్రతిదీ రెచ్చగొట్టే విధంగా ప్రొవోకేట్ చేసే విధంగా, తప్పులు ఏది జరగకపోయినా తప్పులు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు సృష్టించి చేస్తున్నాయి అలా. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలకు మనం స్టాండ్ కావాలి. మన స్టాండ్ ఫస్ట్ ప్రజల్లో మనం క్రెడిబిలిటీ నిలబడాలి, మనం చెప్పింది ప్రజలకు చేయాలి. మన వల్ల నష్టం జరగకూడదు. ప్రజలు నన్ను నమ్ముకొని ఓటేసిన ప్రజలకే నేను ఇంత మేలు చేసేటువంటి వాడిని, నన్ను కానీ మిమ్మల్ని కానీ భుజాన మోసే కార్యకర్తలకు గురించి నేను ఆలోచన చేయనా, వాళ్ళ కుటుంబం గురించి ఆలోచన చేయనా అన్న మాట నిజంగా మా గుండెలకు హత్తుకునింది.